హలో అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో 10 ఏళ్ల అమ్మాయి టీ తాగకూడదు అనే తీర్మానం తీసుకుంది అని చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఆ అమ్మాయి అలా తీర్మానం తీసుకోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. చివరి వరకు వినండి. చాలా సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక స్కూల్కి వచ్చిన ఒక టీచర్. ఆ టీచర్ గారు ఆ 10 ఏళ్ల అమ్మాయి వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండడం జరిగింది. ఆ టీచర్ గారు రెంట్కు ఉన్న ఆ ఇంట్లో వారి బంధువుల్లో చాలామంది ఎక్కువగా టీ తాగడం గమనించారు. రాను రాను ఆ టీచర్ గారు కూడా తను ఎప్పుడూ తాగేదానికంటే కొంచెం ఎక్కువగానే టీ తాగుతూ ఉండేది. అలా 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత టీచర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఇన్నిసార్లు టీ తాగడం మంచిది కాదు అని. అలాగని తనతో పాటు అక్కడ ఉన్న ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లలు కూడా టీ ఎక్కువగా తాగుతున్నారు, వాళ్ళు పెద్దయితే ఇలాగే వీరిలాగానే ఎక్కువగా టీ తాగుతారేమో, అలా తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని గమనించింది టీచర్. అందుకే పిల్లలందరినీ ఎలా అయినా టీ మాన్పించాలని ఒక నిర్ణయం తీసుకుని అందరూ కలిసి 1992 జనవరి 1వ తారీఖు నుండి టీ తాగకూడదు అని 10 మంది కలిసి తీర్మానం తీసుకున్నారు. అలాగే కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కొందరు టీ తాగకుండా ఉన్నారు. కానీ ఆ తర్వాత అందరూ టీ తాగుతూ ఉన్నారు. చివరికి అప్పుడు 10 ఏళ్ల వయసులో తీర్మానం తీసుకున్న ఆ అమ్మాయి మాత్రం ఇప్పటికీ కూడా టీ తాగడం లేదు. ఏది ఏమైనా ఆ అమ్మాయి తీసుకున్న తీర్మానం చాలా బలమైనది, స్థిరమైనది. ఎంతో నిబద్ధతతో ఆ తీర్మానంలో కొనసాగుతూ ఉంది. మరి మనం ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాలుగా తీర్మానాలు తీసుకుంటున్నాం. కానీ అందులో నిలిచి ఉండలేకపోతున్నాం, వాటిని కొనసాగించలేకపోతున్నాం. ఎందుకని? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒక టీచర్ గారు ఒక చిన్న మాట చెబితే, ఒక చిన్న అమ్మాయి మాట విని తీర్మానం తీసుకొని ఇప్పటి వరకు కొనసాగితే, మరి మనం తీసుకున్న తీర్మానంలో కొనసాగలేమా? యేసయ్య కొరకు మనం ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం. వాటిలో స్థిరముగా ఉన్నామా? ఆ తీర్మానాల్లో కొనసాగుతున్నామా? ఈ సంవత్సరం తప్పకుండా మీరు తీసుకున్న తీర్మానంలో నిలిచి ఉండాలని, స్థిరంగా ఉండాలని, వాటిలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.